హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ప్రసారంలో ప్రాసలు పంచులతో జగన్ పై విమర్శలు గుప్పించారు. నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు 582 కోట్లు వెచ్చించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు. అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది. ఏం తమ్ముడు? అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ బాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం. అంతా చెప్పాను వివరంగా. మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన అక్కడ వైకాపా ఎమ్మెల్సీఏ. ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. అయినా అక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం నచ్చక బయటకు వచ్చేశారు. వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికీ. ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పక్కర్లేదు. నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న, ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని యొక్క అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితే ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో 61వ వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో 61వ వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే నా ధ్యేయం. వైసీపీలో చేరిన టీడీపీ, జనసేనకు చెందిన 200 మంది మహిళలు కొనతాల సుధారాణి, దాడి సత్యనారాయణ, నాగభూషణం, నూకారెడ్డి కార్యకర్తలతో నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది 91వ వార్డులో. ఎక్కడికి వెళ్ళినా కూడా
ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు జగన్మోహన్. నమస్కారం. రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి డబ్బు గలవాడికి మధ్య పోటీ జరుగుతుంది. దాన్ని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, దాని ఉదాహరణలు కూడా మీకు కొన్ని చెప్పగలను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా రావడం, కరోనాలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో పస్తుల నుండి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఇంటికి కూడా ఫ్రీ రేషన్ ఇచ్చి నిత్యావసర వస్తువులు పంపించి అదేవిధంగా 1000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మరి వాళ్ళ కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు. దాని తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువులు. ఈవేళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం. మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి, మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని. మరి ఆ బాధ్యతని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రతి ఇంట్లో వారి పిల్లలు చదవాలి, వాళ్ళని కూలి పని పంపించకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ అదేవిధంగా స్కూల్ పిల్లలకి మంచి యూనిఫామ్ ఇస్తూ శుభ్రమైన భోజనం. ఈవేళ మన పిల్లలకి మన ఇంట్లో భోజనం పెట్టలేము. అలాంటి భోజనాన్ని ఈవేళ స్కూల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం, మనం ఈవేళ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే వేల రూపాయలు ఇవ్వాలి, ఫీజులు కట్టాలి. కానీ వాళ్ళు ఉచితంగా ఇవాళ చదువు చెప్పిస్తున్నారు. అది ముఖ్యంగా పిల్లల చదువు. అలాగే రకరకాల డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ, పక్కా హౌసింగ్ స్కీమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రేపే మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. అది 4,000 అవుతా 5,000 అవుతా కూడా రేపు మేనిఫెస్టోలో తెలియజేస్తారు. ప్రతి ఒక్కరెడ్డి గారు చెప్పారు, బిఫోర్ ఆనంద్ ఆఫ్టర్ ఆనంద్ అనేది కూడా మనం అందరం కూడా ప్రాక్టికల్ గా చూసాం ఆ విషయాన్ని. గతంలోని మన వెస్ట్ లో ఎలా ఉండేది, ఏంటి అభివృద్ధి ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ రోజు ఒక కబురు తెలియగానే ఆనంద్ గారిని కలవాలి అని ఎంతమంది ఈ రోజు జనసముద్రం మన 60వ జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 7వ వార్డు పిలకవానిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మన 7వ వార్డులో జీవీఎంసీ 7వ వార్డు పిలకవానిపాలెంలో మన ఓల్డ్ అలాగే పిలకవానిపాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా గ్రామంలో కృష్ణపాత్రుడు సూర్యబాబు గారు, మా మరి కుర్తి రామారావు గారు, పెద్దలందరూ ఈరోజు సుమారు 1000 మంది దాకా. ఏదో ఇది ఎన్నికల ప్రచారంలో లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పిఎంపాలెం గ్రామస్తులకి, పిలకవానిపాలెం గ్రామస్తులకి, మా సోదరి సోదరుల అక్క చెల్లెలకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆయన పోతిన వెంకటరావు గారు అని బ్యాంకు వెంకటరావు అంటారు ఆయన. మరి ఆయన టీడీపీలో ఉండేవాడు. ఆయన పాపం 5 సంవత్సరాలు కూడా నేను అనకాపల్లి ఎంపీ ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడు కూడా వీళ్ళ బ్రదర్ ఆయన మరి భీమిలీలో రావాలి సార్, భీమిలీలో మిమ్మల్ని కులాలకి పార్టీలకు అతీతంగా అభిమానించడం ఉన్నారని చెప్పాం. అలా వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం, చాలా సంతోషం. మళ్ళీ ఇవాళ కూడా 5 సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను.
ఇంకా ఎవరికన్నా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లు ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులు కూడా గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా అలాగే ఈ మధురవాడ ప్రాంతాన్ని అన్ని రకాలకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరైతున్నారో మరి స్థానిక గ్రామాలు 14 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా యొక్క లక్ష్యం. ఎందుకంటే ఈ మైగ్రేటెడ్ పీపుల్తో పాటు స్థానికులు కూడా అభివృద్ధి చెందితేనే అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అభివృద్ధి అనేది. తప్పనిసరిగా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తారు. తప్పనిసరిగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ వయా భీమిలి 6 lanes రోడ్డు కానీ అలాగే మరి ఎక్కువ ఇక్కడే పక్కనే గౌతమ్ ఆదాని డేటా సెంటర్ వస్తుంది. మరి అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు మన ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. ఐటీ పరంగా కానీ టూరిజం పరంగా కానీ ఫార్మా పరంగా కానీ అన్ని రకాల కూడా విశాఖని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి అవకాశాన్ని జగన్ గారు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారోత్సవం చేసి వారు మనకు కల్పిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి పుట్టిన వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ ఈ ప్రాంతం యొక్క గాలి పీల్చేవాళ్ళు కానీ ఈ ప్రాంతం యొక్క నీరు తాగేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో భీమిలిలో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి విశేషంగా జగన్ గారి నాయకత్వంలో కృషి చేస్తామని 2 ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యేగా అమన్ శ్రీనివాసరావు నాకు ఎంపీగా మరి బొత్స ఝాన్సీ గారు ఉన్నత విద్యావంతరాలు ఈ ప్రాంత వాసి ఆవిడ సత్యబాబు మన ఫోన్ చేసి ఆ తర్వాత పలికే వ్యక్తి కాబట్టి ఆవిడ పార్లమెంట్ సభ్యురాలు అయితే మరి ఢిల్లీలో కూడా మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గాను నామినేషన్ల పర్వం ముగియడంతో గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో ఇదిగో మేనిఫెస్టో అంటూ కొద్ది రోజులుగా హడావుడి చేసిన వైసీపీ ఎట్టకేలకు శనివారం రిలీజ్ చేసింది. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ 9 ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో. ఒకసారి మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను చూద్దాం. 2 విడతల్లో పెన్షన్ 3,500 దాకా పెంపు, అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగింపు. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 150,000కి పెంపు. అమ్మఒడి 2,000 పెంచుతాం అంటే 17,000 రూపాయలు చేస్తాం. తల్లుల చేతికి 15,000 రూపాయలు ఇస్తాం. వైద్య ఆరోగ్యశ్రీ విస్తరణ. వైఎస్ఆర్ కాపు నేస్తం 4వ దఫాలో 60,000 నుంచి 1,20,000 పెంపు. 4వ దఫాలో ఏబీసీ నేస్తం 45,000 నుంచి 1,50,000 రూపాయలకు పెంపు. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా కొనసాగింపు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ. అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో నాకు నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం నా తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానే పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు. ఇవన్నీ నాకు కళ్ళారా చూసా.
అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలమైందో నా కళ్ళారా చూసా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఈ 58 నెలల పాలన సాగింది. కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన, రావాల్సిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగిన, ఇవన్నీ జరిగిన టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్రాంతి కానుక రంజాన్ తోఫాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినట్లు గండి బాబ్జీ విమర్శించారు. మద్య నిషేధం అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు ఈ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. సంక్రాంతి కానుక రంజాన్ తోఫా, మరి అట్లాగే క్రిస్టియన్ మైనారిటీస్ కి వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. ఒక గిఫ్ట్ ప్యాకెట్, కావాల్సిన వస్తువులు ఇంటికి ఏవైతే ఉన్నాయో పండగకి, మరి అలాంటిది కూడా నువ్వు ఇవ్వలేదు ఈరోజు. తర్వాత నువ్వేం చెప్పావు వాళ్ళ ఎన్నికల్లో, నేను మళ్ళీ కూడా మీ దగ్గరికి ఎలక్షన్కి ఓట్లు అడగడానికి రావాలంటే నేను ఒక బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, ఏదైతే మీకు మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అది చేసిన తర్వాతే మేము ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి ఈవేళ మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా? మద్య నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? మద్యం ఏళ్ళైపోతుంది, మంచినీళ్ళైనా దొరకట్లేదు. కానీ ఏ ప్రాంతంలోనైనా మద్యం ఏ మూలం పడితే ఆ మూలని, ఏ సమయం పడితే ఆ సమయానికి ఈ మద్యం కూడా ఏళ్ళై పారిస్తున్నావు. నువ్వేమో మొన్నటి దాకా ఎలక్షన్ ముందు వరకు కూడా నువ్వు చిన్న వస్తువు కూడా ఈవేళ ఆన్లైన్లో అమ్మితే నువ్వు మద్యం ఏమో డైరెక్ట్గా క్యాష్ తీసుకొని అమ్మాడు. ప్రజలు గోల పెట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా నిన్ను తిడతాదని చెప్పి కొద్ది రోజుల ముందు నువ్వు మాత్రమే ఆన్లైన్ చార్జ్ చేసేది మంది అమ్మడం. సో దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వం నష్టపోయింది. నువ్వు ఈ మద్యం మీద సుమారు 30-40 వేల కోట్లు సంపాదించి ఆ డబ్బుని ఈవేళ ప్రజలతో ఖర్చు పెట్టి ప్రజల మీద వాడి మళ్ళా మరి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నా. ప్రజలు ఈ విషయాలన్నీ ముఖ్యంగా నీకు కోరేది ఒకటే, ఇది గమనించండి. డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఈవేళ మనకి ఎంత నష్టపోయావో ఆ నష్టాన్ని ఊహించండి. డబ్బులు మీకు రూపాయి ఇస్తున్నాడు, ఎడం చేతితో 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఈవేళ రేట్లు చూడండి ఎక్కడ చూసినా. మరి ఆటో సోదరులు ఉన్నారు, ఆటో సోదరులు 10,000 ఇస్తాడు. ఎన్ని ఫైన్లు రాస్తాడండి? రోజుకు 1-2 ఫైన్లు 1000 రూపాయలు కట్టేస్తాడు. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కాకుండా ఈ రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు ఎన్ని జరిగాయో చెప్పండి. 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయంట ఈ రాష్ట్రంలో, క్లియర్ కాకుండా. మరి ఇవన్నీ ఎప్పుడు కనిపెడతారని నువ్వేం చెప్పావు? శనివారం 27వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది 3 గూడులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. భీమిలి 6వ వార్డులో గంటా విస్తృత ప్రచారం. పసుపుమయం అయిన కొమ్మాది గ్రామం. శనివారం 27వ తేదీ ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మాడుగులలో దేవి అర్చన పూజాదులు గావించి
ఆశీస్సులు తీసుకుని అక్కడ నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్మాది పుర ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కోలాటాలు, తీన్మార్, డప్పులు, డీజేలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కొమ్మాది మూడుగుడుల నుండి వసంత విహార్, రిక్షా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవీమెట్ట, ఎస్సీ కాలనీ, కొమ్మాది విలేజ్, అమరావతి కాలనీ, K1, K2, K3 కాలనీ మీదుగా అన్నంరాజు లేఅవుట్ వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. గంటా తనయుడు రవితేజ కూడా చైతన్య రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. దారి పొడుగునా ప్రజలు గంటాకి జేజేలు పలికి మంగళహారతులు పట్టి పుష్పవానలు కురిపించారు. ఒక సందర్భంలో ప్రజలు భారీ ఎత్తున గజమాలతో ఆయన్ను సత్కరించారు. ప్రతి కూడలిలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖములను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసంత విహార్ బిల్డింగ్ లో విజయ గణపతి ఆలయం సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకో పాలనకి చర్మగీతం పాడాలని కోరారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలోనే అభివృద్ధి, సంక్షేమము సాధ్యమని, అందుకు రాబోయే 13వ తారీఖున తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని అసెంబ్లీకి తనను, పార్లమెంటుకి ఎం భరత్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించవలసిందని కోరారు. ఈ ర్యాలీలో 6వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఉమ్మడి కార్యకర్తలు, స్థానిక ప్రజలు బైకులు, కార్లు, ఆటోలతో పెద్ద ఎత్తున పాల్గొని ఆయన వెంట అనుసరించారు.